వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో జనరల్ ఎస్ఏలో మనం ఇంకొకటి ఏంటంటే ఇన్ ఇంగ్లీష్ మీడియం, సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఏ డిఫెక్టివ్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ, కామెంట్, క్రిటికల్లీ కామెంట్ అని అనొచ్చు, లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కూడా అంటారు. సో ఇట్లా ఏదైనా సరే ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు పేపర్లో కనిపిస్తే మనం ఈ ఎస్ఏ రాయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎ డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తున్నాయి చాలా సర్వేలు. మన ఎడ్యుకేషన్ సర్వేస్ కానీ, మన నీతి ఆయోగ్ వాళ్ళ రిపోర్ట్ కానీ, మన ఇతర చాలా మన సంస్థలు, మన దేశంలో ఉన్నటువంటి ఇండోజినియస్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఎ డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ద మెజారిటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ఫీరియర్ ఎడ్యుకేషన్ అంటున్నారు. నో క్వాలిటీ, నో స్కిల్స్, సో నో ప్రాపర్ స్కిల్స్, నో ప్రాపర్ సబ్జెక్ట్ స్కిల్స్ అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మన దేశంలో ఎక్కువ హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు. దాదాపుగా 65 to 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంగేజ్ పీపుల్ మీన్స్ ద మెయిన్ వర్కర్స్. మరి ఇంత పాపులేషన్ ఉంది, ఇంతమంది ఉన్నప్పుడు మరి మనకి ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండినట్లయితే మనం డెవలప్మెంట్ సాధించవచ్చు. So human resource is the main resource of our country at present situation. సో ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి హ్యూమన్ రిసోర్స్ మన దేశంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ వర్కింగ్ పీపుల్ ఫ్రమ్ 15 years to 60 years. సో దిస్ పాపులేషన్ పర్సంటేజ్ ఈజ్ మోర్ ఇన్ అవర్ కంట్రీ కంపేర్ టు అవర్ నైబర్ కంట్రీ చైనా అండ్ అదర్ ఏషియన్ కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. సో అదేవిధంగా అమెరికాలో కూడా ఇంత పాపులేషన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్ అవర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతో మన ఎడ్యుకేషన్ సిస్టంలో పేపర్స్ లీక్ అవ్వడం, మనం నీట్ పేపర్ లీక్ అవ్వడం, ఫేక్ సర్టిఫికేట్స్. ఒక ఐఏఎస్ ట్రైనీ పూజ అని చెప్పి మీరు రోజు చూస్తూనే ఉంటారు, ఆమె ఐఏఎస్ ట్రైనీ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం, తర్వాత క్వాలిటీ లేకపోవడం, పిహెచ్డి హోల్డర్స్ కూడా మన దేశంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేయడం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఓకే, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, టీచర్ స్టూడెంట్ రేషియో అనేది కూడా మన దేశంలో చాలా ఎక్కువగా ఉండటం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, టీచర్లు లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని. గర్ల్ చిల్డ్రన్, 40% ఆఫ్ ద గర్ల్ చిల్డ్రన్స్ ఆర్ డ్రాపింగ్ ఫ్రమ్ ద స్కూల్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ టాయిలెట్స్ అని చెప్పి మన సర్వేలు చెప్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోపాల మీద మెయిన్గా మనం ఫోకస్ చేయాలి. సో దీనికి ఒక స్ట్రక్చర్ లాగా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఏలో చూడండి, మీరు ఒక స్ట్రక్చర్ లాగా వేసుకోవచ్చు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి, తర్వాత ఎడ్యుకేషన్ డెఫినేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ మీన్స్ ఏంటి, విద్య అంటే ఏంటి, మనం ఒక చేసే పనే విద్య అనమాట. ఇట్స్ ఎ వర్క్ అనమాట విద్య అంటే. సో మనం జ్ఞానము అని చెప్పవచ్చు. విద్య అనే పదం నుంచి వచ్చింది, విద్య మీన్స్ జ్ఞానం అనే పదం అని వచ్చింది అనమాట. సో ఇలాంటి సందర్భంలో ఏంటంటే మనకి ఇలాంటి జనరల్ ఎస్సేస్ వచ్చినప్పుడు సో మనం అన్ని ఆస్పెక్ట్స్లో ఇలా మీరు చక్కగా రాయాల్సి ఉంటుంది. సో అన్ని డైమెన్షన్స్లో 360 degreesలో మనం చూడాలి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన కంట్రీలో ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, మనకి హెల్ప్ఫుల్గా ఉందా, నాట్ హెల్ప్ఫుల్గా ఉందా. సో గవర్నమెంట్ మెజర్స్ ఏం తీసుకుంటుంది, ఏం తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్స్, డేటా, ఇలా మీరు అద్భుతంగా ఈ విధంగా కానీ రాయగలిగితే మీకు జనరల్ ఎస్ఏలో మంచి మార్క్స్ వస్తాయి. సో ఇది ఒకటి మనకి బాగా హెల్ప్ అవుతుంది. అదే సివిల్ సర్వీసెస్లో కూడా ప్రతి ఇయర్ ఏదో ఒక విధంగా మనకి ఫిలాసఫికల్ ఎస్ఏల్లో కూడా ఎడ్యుకేషన్ మీద ఒక ఎస్ఏ అడుగుతూనే ఉన్నారు. సో అదేవిధంగా మనకి గ్రూప్ 1లోనూ వస్తుంది. గ్రూప్ 1లో కూడా రెగ్యులర్గా మనకి సోషల్ ఇష్యూస్ ఉన్నారు కదా, ఆ సోషల్ ఇష్యూస్లో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద ఒక ఎస్ఏ రావడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి దీనికి మీరు ఒక ఫ్రేమ్వర్క్ లాగా చేసుకోండి. దీన్ని ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వండి, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ challenges in our education. So government measures for education development, government measures, and way forwards.
ఫైనల్లీ కన్క్లూజన్. సో ఇలా మీరు ఒక స్ట్రక్చరల్గా మీ ఎస్ఏ రాయగలిగితే మీరు మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ ఎస్ఏ మనం కరెక్షన్ కానీ చేసినట్లయితే ఇలా. సో చాలా వరకు బాగా రాశారు ఈ ఎస్ఏ, ఈమె బాగా రాసింది. సో ఆల్రెడీ మేము ఇది కరెక్షన్ చేసిన పేపరే కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నా ఎలా ఉండాలి అనేది. సో డేటా ఉండాలి, అదేవిధంగా ఈ విధంగా ఉండాలి. ఓకే, సో కాబట్టి ఈ ఎస్ఏ బాగుంది కాబట్టి దీనికి మనం ఎన్ని మార్కులు ఇస్తామంటే దగ్గరగా ఒక 35 మార్క్స్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 50. గుడ్ ఎస్ఏ అని చెప్పి మనం చెప్పచ్చు. సో మీరు ఇలాంటి ఎస్ఏలు ఎంచుకోవాలి, రాసేటప్పుడు ఈజీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా నెంబర్, కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం ఈ జనరల్ ఎస్ఏ మీద. దీనికి ఇట్లాగా మీకు స్కెల్టన్ ఇస్తాం ప్రతి ఎస్ఏకి. ఆ స్కెల్టన్ బేస్ చేసుకొని మీరు ఎస్ఏ రాయొచ్చు. సో మీరు రాయండి టెస్ట్ సిరీస్ మొత్తం. ఇప్పుడైతే కొంచెం ఆఫర్ నడుస్తుంది టెస్ట్ సిరీస్. మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీరియస్గా టెస్టులు రాసేవాళ్ళు. టెస్టులు రాయకుండా అయితే గ్రూప్ 1 సివిల్స్ అయితే రాదు, అందులో అనుమానమే లేదు. నేను మళ్ళీ ఇంకొక 20 ఏళ్ల తర్వాత మీకు ఇదే మాట చెప్తాను. ఎందుకంటే ఎంతోమంది సార్ మేము సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాం, సివిల్స్ మెయిన్స్ రాసాం అని చెప్పి వాళ్ళు ఆన్సర్ రాసుకొస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే. అది కొంత కరెక్ట్గా లేదు. నేను ఇప్పటికీ కరెక్ట్ చేస్తున్నాను. ఇది గ్రూప్ 1 కోసం వీళ్ళంతా రాస్తుంది, ఆల్రెడీ సివిల్స్ రాసేవాళ్ళు. సో వీళ్ళందరికీ నేను చూస్తూ అన్ని కరెక్షన్ చేస్తూ ఉన్నాం. అంటే ఇంకా వీళ్ళకి రాసే విధానం తెలియట్లేదు. ఒక్కొక్కళ్ళు 3 times సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే మీరు కొంచెం ఈ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల మీకు ఇవన్నీ తెలుస్తాయి, ఏం రాయాలి ఏం రాయకూడదు. ఇంత కష్టపడి చదివి ఇన్నేళ్ళు వెయిట్ చేసి మీరు కానీ ఇది కానీ చేయకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.